చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ వాల్యూ పడిపోయింది, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ దాని రేటు యొక్క రిటర్న్స్ తగ్గిపోతున్నాయి. అంటే 5 ఇయర్స్ దాటిన వాళ్ళకేమో రిటర్న్స్ తగ్గిపోతున్నాయి అని బాధపడుతున్నారు. రీసెంట్గా 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళేమో వాళ్ళు పెట్టిన అమౌంట్ కంటే తక్కువ కనిపిస్తుందని చెప్పి బాధపడుతున్నారు. సో ఈ రెండిట్లకి సొల్యూషన్ కింద నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ మనం సెన్సెక్స్ కానీ లేదంటే నిఫ్టీ ఇది మనం చూసుకుంటే కనుక ఇది మార్కెట్స్ అనేది ఫుల్ ఫ్లక్చువేషన్లో ఉన్నాయి. ఇది 1 డే కదా, 5 డేస్ ఇది పెడుతున్నా, 1 మంత్ది 6 మంత్స్ది. సో 6 మంత్స్ చూసుకుంటే కనుక ఓవర్ ద పీరియడ్ ఇట్ ఈస్ ఇన్ అ డౌన్వర్డ్, అంటే 5.43% లాస్లో రన్ అయింది. అదే 1 ఇయర్ది చూసుకుంటే కనుక 5.22% అప్వర్డ్స్ రన్ అయింది, అంటే పాజిటివ్గా ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా. అదే 5 ఇయర్స్ చూసుకుంటే కనుక 88% అనేది పాజిటివ్గా ఉంది. సో మనం లోయర్ అంటే పీరియడ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అవుతున్నప్పుడు మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో డోంట్ వర్రీ. సో 6 మంత్స్కి 1 ఇయర్కి ఎంత డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తూ ఉండాలి ఇక్కడ. ఓకే, ద సేమ్ అప్లికేబుల్ టు సెన్సెక్స్ ఆల్సో. 6 మంత్స్ది మీరు చూసుకుంటే కనుక 4.75% డౌన్ ఉంది. అదే 1 ఇయర్ చూసుకుంటే 4.78. సో ఇక్కడ మీకు ఒక పోర్ట్ఫోలియో చూపిస్తున్నాను. ఈ పోర్ట్ఫోలియోలో 5 lakh లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది రీసెంట్గా. ఓకే, ఇది తెలిసిన పర్సన్ నోట్ పోర్ట్ఫోలియో, నేనే మేనేజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అండ్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, ఈ రెండింటిలో 2.5 lakh ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ అనేది 5 lakhs జరిగితే ఇప్పుడు ప్రజెంట్ దీని వాల్యూ ఎంత ఉంది, 4,69,000. సో ఇట్స్ ఏ హ్యాపీ థింగ్. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది ఫస్ట్ 1, 2, 3 ఇయర్స్లో నెగిటివ్ అవుతూ ఉన్నప్పుడు అది పాజిటివ్, అంటే కరెక్ట్ ఫండ్ అన్నట్టు. అదే ఇమీడియట్గా పెరిగిపోతూ ఉందంటే దెన్ దట్స్ వీ నీడ్ టు డౌట్ ఇన్ అ వే. ఓకే, సో ఇది ఇంకా బెటర్ ఫండ్. ఈ బ్లూ చిప్ ఫండ్ అనేది ఇది లార్జ్ క్యాప్లోకి వస్తుంది, ఇది మిడ్ క్యాప్, అంటే కొంచెం లో రిస్క్ ఆర్ మీడియం రిస్క్ అనేది మనం చూసుకోవచ్చు ఇందులో. దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈవెన్ పడినా కానీ ఇది ఓన్లీ 3.31% పడింది. ఇది వచ్చేటప్పటికి 8.72% అనేది పడింది. సో మిడ్ క్యాప్ అనేది హై రిటర్న్ ఉంటుంది, హై ఫ్లక్చువేషన్, దట్ మీన్ హై రిటర్న్ వస్తుంది, హై లాసెస్ కూడా వస్తాయి. బ్లూ చిప్ అనేది కంపేర్డ్ టు మిడ్ క్యాప్ మీడియం రిస్క్ ఉంటుంది, మీడియం గెయిన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 8,000 లాస్ అయితే ఇక్కడ 21,000 లాస్ అయింది. సో నేను ఏం చెప్పానంటే ఈ పర్సన్కి యూ నీడ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ మోర్ బెటర్ రిటర్న్స్. అఫ్కోర్స్ ఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదు, ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఈ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. దట్స్ సెకండరీ. బట్ మనం ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇంకా మీకు ఏమైనా బెటర్ కావాలంటే కనుక ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. సో ఇక్కడ ఎక్కువ ఫాల్ అనేది ఉంది కాబట్టి నేనేం చెప్పానంటే ఒక 3 lakhs ఉన్నాయని చెప్పారు. ఒక 1 lakh వచ్చేటప్పటికి ప్రుడెన్షియల్ బ్లూ చిప్లో అండ్ ఇంకో 2 lakh వచ్చేటప్పటికి మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్లో పెట్టమని చెప్పాను. సో ద సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనం చేద్దాము. సో ఇక్కడ ఇన్వెస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. పర్చేస్, ఫ్రెష్ పర్చేస్లో నేను ఇక్కడ ఐసిఐసిఐ దానిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, అండ్ ఇక్కడ చాలా ఫండ్స్ ఉంటాయి కాబట్టి నేను ఈక్విటీ ఫండ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెర్చ్ అనేది కొడతా. సెర్చ్ అని కొడితే మనకి చాలా వస్తాయి. సో మనం ఇన్వెస్ట్ చేయాల్సి అనుకుంది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ గ్రోత్. ఓకే, సో దీనిలో నేను కార్ట్కి యాడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం ఫండ్, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది రిమూవ్ చేస్తున్నాను, మోతిలాల్ అని ఎంటర్ చేస్తున్నాను. మోతిలాల్ ఈక్విటీ ఇది కూడా. సో ఇందులో యాక్చువల్గా మిడ్ క్యాప్ ఫండ్ కాబట్టి నేను ఇక్కడ కావాలంటే ఇక్కడ మిడ్ క్యాప్ అని కూడా సెలెక్ట్ చేయొచ్చు, సో దట్ కొంచెం నియర్ బై సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడైతే ఒకటే ఫండ్ ఉంది, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. సో 1 year రిటర్న్స్ వచ్చేటప్పటికి 35%, 3 years పాస్ట్ రిటర్న్స్ ఇవి 28%, 5 years 30. సో ఆన్ అన్ యావరేజ్ ఇది మనకి బెటర్గా ఉంది కంపేర్డ్ టు అదర్ ఫండ్స్ కాబట్టి చూసేసాం. బట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్యూచర్లో ఉంటుందా లేదా మనకి తెలియదు. సో ఇక్కడ 1 lakh అనేది నేను ఎంటర్ చేస్తున్నాను, ఇక్కడ 2 lakh అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, 1 lakh అండ్ 2 lakh కరెక్ట్. ఓకే, సో సెలెక్ట్ చేశాను, ఇది సేవ్ అండ్ కంటిన్యూ ఇచ్చేసాను. సో ఇట్స్ ఆస్కింగ్ ఫర్ నెట్ బ్యాంకింగ్. సో మేక్ పేమెంట్, ఇక్కడ ఇది కూడా ఎంటర్ చేయాలి. ఎనీ థర్డ్ పార్టీ అంటే సేమ్ మన బ్యాంక్ మనం వాడుతున్నాం అన్నట్టు చెప్తున్నాము. యూపీఐ వాడుకోగలిగితే దట్స్ మోర్ బెటర్. సో ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. సో ఈ ఓటీపీ అనేది మీకు ఈమెయిల్కి వస్తుంది. సో ఈమెయిల్ నుంచి మీరు కాపీ చేసుకోండి. మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్కి వస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. కన్ఫర్మ్ ఓటీపీ. డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ దిస్ ట్రాన్సాక్షన్? ఎస్. సో ఇది రీడైరెక్ట్ చేస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్కి. సో ఇక్కడ నేను ఐడి క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నాను. నేను ఐసిఐసిఐ కాబట్టి ఇలా వచ్చింది.
సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాను, సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓటీఎన్ అథెంటికేషన్ అడుగుతుంది, ఇక్కడ గ్రిడ్ అడుగుతుంది. సో గ్రిడ్ వాల్యూస్ కూడా ఎంటర్ చేశాను, సబ్మిట్. సో యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, జస్ట్ హోల్డ్ ఫర్ ఏ మినిట్, ఇట్ విల్ రీడైరెక్ట్ టు ద మెయిన్ అకౌంట్. ఇక్కడ కొంచెం వెయిట్ చేయాలి, ఒక 4 to 5 seconds. మీరు హర్రీబడి దాన్ని క్లోజ్ చేసేయడం ఆ టైప్లో చేయొద్దు. సో ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఒక్కొక్కసారి ఏంటంటే మీది కేవైసీ అది ప్రాపర్గా లేనప్పుడు ఇలా సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది, బట్ మీ అమౌంట్ బ్యాక్ వచ్చేస్తుంది. సో మేబీ ఒక 2-3 days తర్వాత, 4 to 5 days తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోండి, సో దట్ మీ అమౌంట్లో క్రెడిట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో కేవైసీ ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే కనుక ఆ రిలేటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అది కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉండండి. సో ఇట్ విల్ బీ మోర్ క్లియర్ టు యూ. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సో డోంట్ వర్రీ అబౌట్ ఈ ఫండ్స్ రిలేటెడ్ మనీ పడిపోతుంది, వాల్యూ పడిపోతుంది, లేదంటే రిటర్న్స్ రావట్లేదు అనేది కంగారు పడద్దు. మనం వెళ్ళే స్ట్రాటజీ అనేది కరెక్ట్ కాబట్టి, స్ట్రాటజీ అండ్ రూట్ పాత్ అనేది కరెక్ట్గా ఉంటే మనం రీచ్ అయ్యే డెస్టినేషన్ అనేది డెఫినెట్గా కరెక్ట్గానే ఉంటుంది. మేబీ కొన్నిసార్లు స్లో ఉండొచ్చు, కొన్నిసార్లు ఫాస్ట్ ఉండొచ్చు, బట్ డెస్టినేషన్ రీచ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.